హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం భేతాళ కథల సిరీస్లో వరవంచన అనే కథ చెప్పుకుందాం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు పైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని మౌనంగా శ్మశానం వైపు నడవసాగాడు. అప్పుడు శవంలో ఉన్న భేతాళుడు, రాజా, మానవ ప్రయత్నంలో ఏదో ఉందనుకొని నువ్వు ఇంత శ్రమ పడుతున్నావు. ఇది కేవలం భ్రమ మాత్రమే. నా మాట మీద నీకు నమ్మకం లేకపోతే శీలవతి కథ చెబుతాను విను అంటూ ఈ కింది కథ చెప్పాడు. పూర్వం యజ్ఞదత్తుడనే వ్యక్తి బాల్యంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకొని కాశీనగరానికి వెళ్ళి అక్కడ గొప్ప పాండిత్యం సంపాదించి ఎక్కడైనా బతుకు తెరువు సంపాదించుకుందామని విశాలపురం వచ్చాడు. ఆ నగరాన్ని ఏలే ధర్మపాలుడనే రాజు యజ్ఞదత్తుణ్ణి తన కొలువులో ఉంచుకొని ఒక కన్యను చూసి వివాహం చేయించి అతన్ని ఒక ఇంటివాణ్ణి చేశాను. కాలక్రమేణా యజ్ఞదత్తుడికి ఒక కుమార్తె కలిగింది. ఆమెకు శీలవతి అని పేరు పెట్టుకున్నారు. శీలవతి అందంగా ఉండేది. ఆమెను బారసాల నాడు చూసిన దగ్గర నుంచి రాణికి ఎక్కడ లేని మాతృప్రేమ పుట్టుకొచ్చింది. పగలు రాత్రి ఆ పిల్లను తన పక్కలోనే పెట్టుకునేది. తన చేత్తోనే నీళ్లు పోసి అలంకరించేది. కొంచెం సేపు పిల్ల పాల కోసం తల్లి వద్దకు వెళితే రాణి ప్రాణం కొట్టుకులాడేది. పాపం రాణిగారికి పిల్లలు లేరు. కానీ శీలవతిని చేరదీసిన కొద్ది కాలానికి ఆమె గర్భవతి అయి నవమాసాల అనంతరం తాను కూడా ఒక ఆడపిల్లను కన్నది. ఆ అమ్మాయికి కళావతి అని పేరు పెట్టారు. శీలవతి వచ్చిన వేళా విశేషం వల్లనే రాణి కూడా గర్భవతి అయిందని అందరూ నమ్మారు. తనకు కుమార్తె కలిగినా కూడా రాణికి శీలవతి మీద అనురాగం కొంచెం కూడా తగ్గలేదు. ఆమె ఆ పిల్లను కూడా తన కుమార్తెలానే పెంచింది. శీలవతి ఎప్పుడూ అంతఃపురంలోనే ఉండేది. కళావతి ఆమెను అక్క అని పిలిచేది. వారిద్దరూ ఒక్క గురువు దగ్గరే చదువు సాగించారు. శీలవతికి ఆ ఏటికా ఏడు గడుస్తున్న కొద్దీ యజ్ఞదత్తుడికి ఆ పిల్లను గుర్చి బెంగ పెరిగిపోయింది. ఆమె సాధారణ పిల్లలాగా పెరగలేదు. అస్తమానం అంతఃపురంలో ఉండి ఒక రాజకుమారిలానే పెరిగింది. రేపు స్వయంవరం జరిపించమంటుందో ఏమో అని ఆ సామాన్యుడికి భయం పట్టుకుంది. అందుచేత ఆయన ఎవ్వరితోనూ చెప్పకుండా ఒక సంబంధం చూసి శీలవతికి పెళ్లి ముహూర్తం నిశ్చయించాడు. ఈ సంగతి తెలియగానే శీలవతికి మనసు కష్టం కలిగింది. ఆమె అంతకు పూర్వమే కళావతితో కలిసి ఒక శపథం చేసుకుంది. అదేంటంటే వారిద్దరూ ఒకేసారి పెళ్లాడాలి. ఒకరు చేసుకోబోయే యువకుడు రెండో వారికి కూడా నచ్చాలి. అయితే యజ్ఞదత్తుడు శీలవతికి పెళ్లి నిశ్చయం చేసేయడంతో వీరు అనుకున్న మాటలన్నీ వృధా అయిపోయాయి. ఈ పెళ్లి ఎలాగైనా తప్పించేయాలని ఆమె నిశ్చయించుకుంది. ఒకనాటి సాయంకాలం ఉద్యానవనం నుంచి తిరిగి వచ్చేటప్పుడు శీలవతి కళావతితో, నేను నదిలో స్నానం చేసి ఇప్పుడే వస్తాను, నువ్వు ఇంటికి పద అని చెప్పి వెళ్ళిపోయింది. ఆమె నది వద్ద తన దుస్తులు విప్పి ఒక రాతి కింద పెట్టి తాను బ్రహ్మచారిలా దుస్తులు ధరించి జడ విప్పి ముడివేసి ఒంటరిగా బయలుదేరింది. అక్క ఎంతకీ రాకపోవడం చూసి కళావతి కొందరు భటులను నది వద్దకు పంపింది. వారు శీలవతి దుస్తులు మాత్రం తెచ్చి మనిషి కనిపించలేదనుకున్నారు. శీలవతి చనిపోయిందని అందరూ రూఢి చేసుకొని శోకాలు పెట్టారు. మీరు తన పెళ్లి నిశ్చయించినప్పటి నుంచి అక్క మనసు చెడిపోయింది. ఆమెకి ఈ పెళ్లి ఇష్టం లేదు అని కళావతి యజ్ఞదత్తుడితో చెప్పేసింది. అది వినగానే యజ్ఞదత్తుడు తన కుమార్తె బుద్ధిపూర్వకంగానే ఆత్మహత్య చేసుకుందని, దానికి తానే కారకుడనని అనుకున్నాడు. ఆయన మనస్సు విరిగిపోయింది. ఆయన మతి చెడిన వాడిలా అయిపోయి భార్యతో సహా దేశం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఈ లోపల బ్రహ్మచారి వేషంలో శీలవతి చాలా రోజులు కాలినడకన ప్రయాణం చేసి బ్రహ్మస్థలం అనే గ్రామాన్ని చేరుకుంది. ఆ ఊరి వాళ్ళు కొందరు ఆమెను, ఎవరు బాబు నువ్వు, ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు.
అప్పుడు శీలవతి, అయ్యా, నేనొక పేద బ్రహ్మచారిని. నా పేరు కృతవర్మ. నాకెవరూ లేరు. చదువుకుందామని కాశీ వెళ్తున్నాను అన్నది వారితో. చదువుకోవాలంటే కాశీ దాకా వెళ్ళాలా? ఈ గ్రామంలో సోమభట్టు అని ఒక ఆయనున్నాడు. ఆయన గొప్ప కాశీ పండితుడు. ఆయన వద్ద చదువుకోవచ్చు అని గ్రామస్తులు శీలవతిని సోమభట్టు ఇంటికి పట్టుకుపోయారు. సోమభట్టు బ్రహ్మచారి వేషంలో ఉన్న శీలవతిని చూసి ముచ్చటపడి తన ఇంట ఉంచి చదువు చెప్పడానికి ఒప్పుకున్నాడు. ఈ సోమభట్టుకు సత్యవతి అని ఒక కుమార్తె ఉంది. అసలే ఆ పిల్ల అనాకారిది. దానికి తగ్గట్టే స్ఫోటకం పోసి ముఖం మరింత వికారంగా అయిపోయింది. ఆ పిల్లకు పెళ్ళీడు వచ్చింది. సోమభట్టు తన కూతురిని ఇల్లు దాటి రానివ్వకుండా ఎంతో రహస్యంగా ఉంచుతూ పెళ్లి సంబంధాలు వెతకసాగాడు. చిట్ట చివరికి విద్యాభాస్కరుడనే యువకుడు పెళ్లాడడానికి ఒప్పుకొని తాంబూలాలు కూడా పుచ్చుకున్నాడు. కానీ ముహూర్తానికి ముందే ఎవరో అతనితో సోమభట్టు గారి కుమార్తె చాలా కురూపి పిల్ల అని చెప్పడం వల్ల తాను పిల్లను ముందుగా చూడాలని, కొద్ది రోజుల్లో అక్కడికి వస్తున్నానని కబురు చేశాడు. ఈ కబురు అందగానే సోమభట్టుకు కాళ్ళు చేతులు ఆడలేదు. ఈ చిక్కు నుంచి బయటపడ్డానికి ఆయన ఒక ఆలోచన చేశాడు. ఆయన శీలవతిని పక్కగా పిలిచాడు. మగవేషంలో ఉన్న శీలవతిని. చూడు బాబు, నువ్వు నాకొక ఉపకారం చేయాలి. మీ దేశపు బ్రహ్మచారులు ఆడపిల్లలాగా జుట్టుంచుకోవడం కూడా మేలే అయింది. నువ్వు ఒకసారి ఆడవేషం వేసుకుంటావా అంటూ తన కుమార్తె పెళ్లి వివరాలన్నీ చెప్పాడు. చిన్నతనం నుంచి ధైర్య సాహసాలు నేర్చుకొని అప్పటికే మారువేషంలో మారు పేరుతో ఉన్న శీలవతి ఆడవేషం వేయడానికి సమ్మతించింది. కొద్ది రోజులకే విద్యాభాస్కరుడు పెళ్లి కూతుర్ని చూడ్డానికి వచ్చాడు. శీలవతికి చీర కట్టి, రవికి తొడిగి, నగలు పెట్టి చక్కగా ముస్తాబు చేసేసరికి అద్భుతమైన అందగత్తెలా తయారైంది. ఆ పిల్లను చూసి విద్యాభాస్కరుడు పరమానందభరితుడయ్యాడు. వెంటనే సోమభట్టు పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించాడు. ఆయన చాలా ధనికుడు. అందుచేత ఎంతెంత దూరాన ఉన్న బంధువులందరికీ ఆహ్వానాలు పంపాడు. వారిలో చాలామంది సోమభట్టు కుమార్తెను ఎన్నడూ చూసిన వారు కాదు. బంధువులందరికీ సోమభట్టు శీలవతినే చూపాడు. వారు ఎంతో సంతోషించారు. ముహూర్తం వేళ దాకా ఈ వంచన సాగించి మెడలో పుస్తెకట్టే సమయానికి తన కుమార్తెను తెరచాటున పెళ్లిపీటల మీద కూర్చోబెడదామని సోమభట్టు ఉద్దేశం. పెళ్లి రోజున పెళ్లివారు వచ్చి విడిదిలో దిగారు. సోమభట్టు తన అసలు కుమార్తెను పెళ్లి కూతుర్ని చేయించి ఒక గంపలో కూర్చోబెట్టించి చీకటి కొట్టులో ఉంచాడు. గౌరీ వ్రతానికి మాత్రం శీలవతే వెళ్ళింది. ఆ సమయంలో పెళ్లివారంతా ఆమెను చూసి ఎంతో మురిసిపడ్డారు. గౌరీ వ్రతం కాగానే సోమభట్టు శీలవతిని ఒక గంపలో కూర్చోబెట్టి చీకటి కొట్టుకు తీసుకుపోయాడు. అప్పుడు పెళ్లివారి పురోహితుడు, అయ్యా, పెళ్లి కూతుర్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? పీటల మీదకి తీసుకురండి, ముహూర్తం మించిపోతుంది అన్నాడు. అయ్యా, మాలో పిల్ల మేనమామ ముహూర్తం ముందు పిల్లను దాచడం ఆచారం అన్నాడు సోమభట్టు. అటువంటి ఆచారాలు నాకు లేవు. వెంటనే పెళ్లి కూతుర్ని తీసుకురండి అని పురోహితుడు తొందర చేశాడు. అప్పుడు సోమభట్టు తన బావమరిదికి కన్ను కొడుతూ, అమ్మాయిని తీసుకురారా అన్నాడు. ఆ పెద్ద మనిషి చీకటి కొట్లోకి వెళ్ళి చీకట్లో తడిమి గంప చేతికి తగలగానే ఎత్తుకుపోయి పెళ్లిపీటల మీద ఉంచాడు. అది శీలవతి ఉన్న గంపే. తీరా మంగళసూత్రం కట్టేసి వధూవరులు తలంబ్రాలు పోసుకునేదాకా సోమభట్టు ఈ పొరపాటు గ్రహించలేదు. ఎందుకంటే పెళ్లి కూతురు తల వంచుకునే కూర్చుంది. సోమభట్టుకు తేళ్లు చెరులు పాకినట్టయింది. శీలవతి మగవాడేనని ఆయన ఉద్దేశం. ఈ సంగతి బయటపడక పూర్వమే ఏదో ఒక ఉపాయం చేసి పెళ్లి కూతుళ్ళని మార్చేయాలి. ఆయన లోపలికి వెళ్ళి తన భార్య చెవిలో ఏదో చెప్పాడు. మరి కాసేపటికల్లా ఆవిడ తన ఎలవేల్పు పూనినట్టుగా కేకలు వేస్తూ, నన్నే మర్చిపోతారా? నన్ను పూజ చేయకుండానే మీ పిల్లకు పెళ్లి చేసేస్తారా? చూడండి, మీ కూతుర్ని ఎలా చేసేస్తాను అన్నది.
అందరూ కంగారుగా లోపలికి పరిగెత్తి చూసేసరికి పెళ్లి కూతురి అవతారంలో వారికి సత్యవతి కనిపించింది. సోమభట్టు భార్యకు పూనకం దిగిపోయింది. విజయభాస్కరుడు వంచన తెలుసుకోలేక, మామగారు, నా గీత ఈ విధంగా ఉంటే మీరేం చేయగలరు? అందగత్తో కురూపో, కట్టుకున్న భార్యను విధిగా ఏలుకుంటాను అని సోమభట్టును ఓదార్చాడు. సరిగ్గా అదే సమయానికి యజ్ఞదత్తుడు అక్కడికి భార్యా సమేతంగా వచ్చాడు. సోమభట్టు, యజ్ఞదత్తుడు కాశీలో ఒక గురువు దగ్గర చదువుకున్నారు. సోమభట్టు తన బాల్య స్నేహితుడితో జరిగిందంతా చెప్పేశాడు. యజ్ఞదత్తుడు కృతవర్మను చూసి అది తన కుమార్తె అయిన శీలవతే అని గుర్తుపట్టాడు. ఈ కథ చెప్పి, రాజా, యజ్ఞదత్తుడు తన కుమార్తెకు వివాహం అయినట్లు భావించాలా, విద్యాభాస్కరుడు తన మిత్రుడి కుమార్తెను పెళ్లాడినట్లు ఆమోదించి సహాయపడాలా? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావంటే నీ తల 1000 ముక్కలవుతుంది అన్నాడు. శీలవతే న్యాయంగా విద్యాభాస్కరుడి భార్య. ఆమెను చూసినాకనే అతను పెళ్లికి ఒప్పుకున్నాడు. ఆమె మెడలోనే తాళి కట్టాడు. కురూపి అయింది కూడా ఆ పిల్లే అనే ఉద్దేశంతో అతను ఆమెను ఇష్టంగా ఏలుకోవడానికి సమ్మతించాడు. శీలవతి కూడా తన గురువు కోరినంత వరకే సహాయం చేయక మెడలో తాళి కూడా కట్టించుకుంది. అందుచేత ఆమె కూడా వివాహానికి ఇష్టపడినట్టే అయింది. అటువంటి సందర్భంలో యజ్ఞదత్తుడు సోమభట్టుకు తన కుమార్తె గురించి నిజం చెప్పేసి ఆమె పెళ్లిని ఖాయం చేయాలి. కృతవర్మ నిజంగా స్త్రీయే అని తెలిసాక సోమభట్టు కూడా జరిగిన పెళ్లికి అభ్యంతరం చెప్పలేడు అని అన్నాడు విక్రమార్కుడు. ఈ విధంగా రాజుకు తిరిగి మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.